అమ్మా నమస్తే అమ్మా, ఏం పేరు? నా పేరు సుధా. సుధా. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే నటరాజ్ నగర్ ఓకే. అంటే ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. వస్తుంది. ఓకే. ఓకే. కార్పొరేట్ ఎలక్షన్లో వస్తుంది. అదే జూబ్లీ హిల్స్ ఇది నియోజకవర్గం అదే కదా. ఓకే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అమ్మ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే ఇక్కడ మనడే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది మేము సర్వే చేస్తూ ఉన్నాం. ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, అదేవిధంగా కవిత పార్టీ కూడా ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన కూడా వస్తూ ఉన్నాడు. సరే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే మంచిగా ఉంటుంది. కొంచెం అంటే ఛాయిస్ ఇవ్వాలి. ఒకసారి ఛాయిస్ ఇస్తే, ఎప్పుడు ఇవ్వలే కదా, ఒకసారి ఛాయిస్ ఇస్తే పనులు చేసి చూపిస్తారు. ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చినాయి కదా, ఒకసారి ఆ పార్టీ కూడా ఛాయిస్ ఇవ్వాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇస్తే, ఫస్ట్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అవకాశం ఇస్తే మంచిగా చేస్తారు. సపోర్ట్ ఉంటారు, లోకల్లో ఉంటారు, ఇవి అడ్డుకుంటారు. పోయినసారి 48 సీట్లు వచ్చినాయి బీజేపీకి అప్పుడు. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఉన్నాయి. వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి. కోరుకుంటున్నారా మీరు? ఎందుకు కోరుకుంటాం అంటే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం కాబట్టి దీని ఇప్పుడు ఒక్కసారి బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడాలి. చేస్తారు, చేసి ప్రతి ఒక్కరికి ఒక లోకల్ స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. సరే అమ్మా, ఇప్పుడు మరి మీరు అన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఒక 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు. మరి తెలంగాణ రావడం కోసం ప్రయత్నాలు చేసి దానికి సహాయంగా నిలబడ్డ బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి. కంపల్సరీ మనిషికి ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు కదా. మామూలుగా జనాలకే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తే చేసి చూపిస్తారు. వాళ్ళది కూడా చూడాలి, పాలన ఎట్లా ఉండేది పాలన చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, మరి 6 గ్యారెంటీలు అంటున్నారు. ఒక మహిళగా మీరు 6 గ్యారెంటీలు ఏవి ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ ఉంది. 6 గ్యారెంటీలు అయితే అమలు కాలేదు. అది ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేదు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా 2.5 కాలం అయిపోయింది. ఇంకేమి ఇస్తారో ఇయ్యరు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే కొద్దిగా ఆ పార్టీ కూడా చేసి చూపిస్తాం. ఒకసారి అయితే ఛాయిస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అయితే ఛాయిస్ ఇవ్వాలి. పార్టీ పరంగా కాదు, మామూలుగా నార్మల్ పీపుల్గానే మాట్లాడుతున్నాను నేను. మామూలుగా మరి 200 యూనిట్లు కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. మాకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి వస్తుంది లేండి, అది వస్తుంది. ఫ్రీ బస్ ఒకటి ఉంది, ఇంకంతే. 6 గ్యారెంటీలో ఏం లేదంతా. అది వచ్చినా అని చెప్పాలా. ఈ పార్టీకి ఇస్తే మెయిన్ పథకాలు బీజేపీ చేయగలుగుతుందా? చేయొచ్చు. అవకాశం ఎవరికైనా ఇస్తే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు కదా. అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఒక 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో కొంచెం మంచిగా ఉన్నామంటే బీజేపీ వల్లనే ఉన్నాం. ఇండియాలో ఉన్నామంటే కూడా అది అంటే హిందువుల్ని హిందూ అని కాలే కానీ కొంచెం ఏదైనా మంచిగా లీడ్ చేస్తున్నాడు. లీడ్ చేసే నాయకుడు మోడీ గారు కదా. మోడీ అంటే లీడ్ చేసే నాయకుడు. సరే అమ్మా, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది. ఎస్ఐఆర్ అంటే ఈ దొంగ ఓట్లు తీసేయడం, డబుల్ ఓట్లు తీసేయడం ఎలా ఉంది? అది మంచిదేనా కాదా? అది 100% మంచిది. 100% మంచిది. 110% మంచిది అది. దొంగ ఓట్లు పోతాయి కంపల్సరీ పోతాయి. అసలు ఓటర్ ఎవడనేది తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఓటర్ ఎవరిది, ఎవరికి వేస్తున్నారు, ఎవరికి నిధి అవుతుంది, ఎవరెవరు పాలన కరెక్ట్ చేస్తారని వాళ్ళు తెలుసుకుని వేస్తారు. కానీ ఇప్పుడు దీనివల్ల చాలా మందికి చదువు లేని తెలియట్లేదు అంటున్నారు. అమ్మ ఎలాగా అంటే ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తున్నారు లేండి. కొంచెం మనం హిందువులకి కొంచెం తెలుస్తలేదు అంతేగాని, కొంచెం వాళ్ళే కొద్దిగా లేట్ తెలుసుకొని వస్తున్నారు. కొంచెం ఇంకా అడ్వర్టైజ్మెంట్ కొద్దిగా ఎక్కువ పెంచాలి, టైం ఎక్కువ చేయాలి. టైం ఎక్కువ పెడితే కొద్దిగా బాగుంటుంది. అక్టోబర్ ఈ నెల 25th అన్నారు కదా. కొద్దిగా టైం ఎక్కువ పెంచాలి, కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసి ప్రజల్లోని చైతన్యం తేవాలి. మీ ఓటు ఎక్కడొద్దు, ఒరిజినల్ ఓటు ఉంటుందని చెప్పి తీయాలి. ప్రతి ఒక్కరు ఓటు కోల్పోవద్దు, అది చెప్పాలి అంతే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.